హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఈరోజు మన హోమ్ కిచెన్లో అటుకులతో ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మనం జనరల్గా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లోకి రుబ్బి పెట్టుకున్న పిండిలేమీ లేనప్పుడు అప్పటికప్పుడు చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో మనం వేడివేడిగా అటుకులతో ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈవినింగ్ టైం స్నాక్లో కూడా ఫటాఫట్న 10 నిమిషాల్లో వేడివేడిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా ఈ రెసిపీని పెట్టొచ్చండి. దీనికోసం ముందుగా ఒక బౌల్‌ని తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు అటుకులని తీసుకుంటున్నాను. నేనైతే ఒక కప్పుతో చేస్తున్నాను. మీరైతే మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని అంత క్వాంటిటీతో అటుకులని తీసుకోండి. తర్వాత దీనిలో ఏమైనా ఒడ్డు పరకలు ఏమన్నా ఉంటే సపరేట్ చేసుకోండి. నేనైతే ఇవి నాటు అటుకులండి. 1, 2 ఒడ్డు పరకలు ఉంటే సపరేట్ చేశాను. తర్వాత ఈ అటుకుల్ని ఒక 2 టైమ్స్ మంచినీళ్ళతో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మరీ గట్టిగా నొక్కేయకుండా ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని నీటిని పంపేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండుకుని స్ట్రైనర్లో వేసుకోవాలి. ఒక స్ట్రైనర్ని పెట్టుకుని పొడి పొడిగా వేసుకోవాలి. ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే గిన్నెలోకి వచ్చేస్తుంది. అటుకులు అనేవి మరీ నానకుండా వెంటనే వాటర్లో నుంచి గట్టిగా పిండేసుకుని ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి. మీరు అటుకులు అనేవి వాటర్లోనే ఎక్కువసేపు ఉంచేసినట్లయితే అవి మెత్తగా అయిపోతాయి. ఉప్మా కూడా సుద్దెల్లే వచ్చేస్తుందండి. అలాగే వాటర్ నుండి అటుకుల్ని పిండుకునేటప్పుడు కూడా స్మూత్గా పిండండి. ఎందుకంటే మళ్ళీ పొడి పొడిగా ఉండదు ఉప్మా అనేది, టేస్ట్ అంతా బాగోదు. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక గరిటె వరకు ఆయిల్ని వేసుకుని తాలింపు కోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాయి మినపప్పు వేసుకుని ఇవి చిటపట ఆవాలు చిటపట అన్నాక ఇందులో ఒక గుప్పెడ వరకు వేరుశెనగ గుళ్ళు అనేవి వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు మాడిపోకుండా గరిటెతో కలుపుకుంటూ దోరగా మంచి అరోమా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చిని కూడా వేసి ఒకసారి గరిటెతో కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉండేటువంటి ఆనియన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న క్యారెట్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. క్యారెట్ని పిల్లలు వేరి పక్కన పెట్టేస్తున్నారు అనుకుంటే గ్రేట్ చేసేసి వేసుకోండి. ఆనియన్స్, క్యారెట్ పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని మరొకసారి గరిటెతో ఆనియన్స్ ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. తర్వాత టేస్ట్ కోసం దీనిలో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. క్యారెట్, ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులో మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్నటువంటి అటుకులని వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోవాలి. ఈ అటుకులు మొత్తాన్ని వేసిన తర్వాత గరిటెతో ఫైన్గా అన్ని ఫ్లేవర్స్ పట్టేటట్లుగా కలుపుకోవాలి. గరిటెతో స్పీడ్గా తిప్పకుండా ఒక సైడ్ నుంచి ఈవెన్గా ఉప్పు, అలాగే తాలింపు మొత్తం అటుకులకు పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో అటుకులతో ఉప్మా అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి అటుకుల ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే మనకి నోరూరుతూ ఉంటుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ట్రై చేసిన వాళ్ళు మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా చాలా ఈజీగా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కానీ లేదా ఈవినింగ్ స్నాక్గా కానీ ఫటాఫట్న మన వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.